బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు దూసుకెళ్లారు. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీసులోకి దూసుకొచ్చారు. అక్కడ సీఎం ఫోటోను పెట్టారు. ఆ తర్వాత జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కార్యాలయం పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది గూండాలు దాడి చేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు అనేటువంటి ఒక కారణంతో విధ్వంసానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమీ కేవలం ఒక శాసనసభ్యుడు కాదు, ఈజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. రెండవది, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగపురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే ఇట్స్ సార్ట్ సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటిపైన క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.